ఫ్రెండ్స్, నేను మీ వీరబాబుని. అందరికీ నమస్కారం. దురిత లతాల విత్ర కరదూషణ కానన వీతిహోత్ర భూభరణ కళా విచిత్రభవ బంధ విమోచన సూత్ర చారు విస్ఫురధర విందనేత్ర గణపుణ్య చరిత్ర వినీల పూరికం ధర సమాఘాత్ర భద్రగిరి దాశరథి కరుణాపయోనిధి. తాత్పర్యం ఏమిటంటే 9వ పద్యానికి భద్రాచలమునందు వెలసిన శ్రీరామ. భద్రాచలంలో వెలసిన శ్రీరామచంద్ర ప్రభు పాపములనేటి తీగలను కొడవలి వలె ఖండించేవాడు. పాపములని తీగలను కొడవలతో తీసేసేవాడు. కరుడు దూషణుడు అను రాక్షసులు అడవికి అగ్ని వంటి వాని వలె విరాజిల్లుచు, రాక్షసులకు అగ్ని వంటి వాడి వలె వెలుగుతూ భూమిని పాలించుటను కలయందు నైపుణ్యం కలవాడ. ఈ భూమిని పరిపాలించడంలో సమర్థత, సమస్త శౌర్య పరాక్రమలు, శక్తి సామర్థ్యములు కలిగిన వాడ, అనేక నైపుణ్యాలు కలిగిన వాడ, ఎలా పాలించాలో తెలిసినవాడ. అదే జన్మ పరంపరలను విడిపించుచు జన్మ జన్మలు లేకుండా చేసేవాడ. తామరల వంటి సొగసైన కన్నులు కలిగిన వాడ, పద్మముల వంటి నేత్రములు కలవాడ, కన్నులు కలవాడ, గొప్ప పుణ్య చరిత్ర కలవాడవై నీకు గొప్ప పుణ్య చరిత్ర ఉంది. మేఘకాంతి వంటి శరీరముతో విరాజిల్లుచున్న దయామయుడైన వాడ, మేఘము వంటి కాంతితో నీ శరీరం వెలుగుచున్నది. దయామయుడైన శ్రీరామ అని భావం. ఓకే ఫ్రెండ్స్, ఈ పద్యం బాగా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.